ఓకే సార్. ఇప్పుడు మనం ఒక సెట్ ఆఫ్ స్టాక్స్ చెప్తున్నాను సార్. ఆ స్టాక్స్ గురించి మీ తలకు ఒపీనియన్ అనేది చెప్పండి. ఆ స్టాక్ గురించి ఆ కంపెనీ మంచి కంపెనీయా కాదా మీ ఒపీనియన్ మాత్రం చెప్పండి. ఇప్పుడు అది కన్సిడర్ చేస్తామా లేదా అన్నది గురించి అవసరం లేదు. ఆ కంపెనీ గురించి కాదని సార్ ఏంటనుకుంటున్నారు? ఆళ్ళ తలకు ఒపీనియన్ ఏంటి? భారతి ఎయిర్‌టెల్. ఓకే. భారతీ ఎయిర్‌టెల్ గ్రేట్ మొనోపలీ. ఇండియాలోని భారతీ ఎయిర్‌టెల్ వదిలేసామంటే మరే కంపెనీ? జియో ఒకటే. జియోలో ఉన్న కనెక్షన్ ప్రాబ్లమ్ ఎయిర్‌టెల్‌లో లేదు. రైట్. సో, నేను అంటే జియో పనిచేయదు. ఎయిర్‌టెల్‌లో నా ఫోన్‌లో కనెక్ట్ చేసి నేను చూపెడుతున్నాను. సో, ఎయిర్‌టెల్ అవుతుంది ఒక డామినెంట్ ఇండియన్ ప్లేయర్. అదే సమయంలో ఆఫ్రికాలో కూడా చాలా స్ట్రాంగున్నారు. ఓకే. ఆఫ్రికాను టొమాటిక్ మార్కెట్. ఆల్సో ఆళ్ళు శ్రీలంకలో ఆపరేట్ చేస్తున్నా నాకు తెలియడం లేదు. ఆఫ్రికాలో ఏమో స్ట్రాంగ్ ప్లేయర్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో కూడా డామినెంట్ ప్లేయర్‌గా మారిపోతారు అనుకుంటున్నా. సో, గ్రేట్ కంపెనీ. సార్ ఇంత ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు సార్. సార్ దీంట్లో 30, 40 కంపెనీ నేను లిస్ట్ చేశాను సార్. అది గ్రేట్ కంపెనీ యెస్, నో అని చేస్తే బెటర్ ఉంటది సార్. అంటే చూసిన అందరికి ఈజీగా ఉంటుంది సార్. నెక్స్ట్ అవుతుంది ఐసీఐసీ బ్యాంక్, ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఇన్ ట్రబుల్ టైమ్స్. బ్యాంక్‌గా చూస్తున్నప్పుడు నేను ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడడం లేదు. టూ బిగ్ టు ఫెయిల్. అపోలో హాస్పిటల్స్, ఓనర్ ఇంటిగ్రిటీ ఐ డోంట్ నో. అదానీ పోర్ట్స్, పొలిటికల్ ఎక్స్‌పోజ్డ్. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అది కూడా పొలిటికల్ ఎక్స్‌పోజర్. ఎంటర్‌ప్రైనర్, అవాయిడ్. కోటక్ మహీంద్రా, గుడ్ బ్యాంక్. ట్రైటన్, గ్రేట్ బ్యాంక్. ఈచర్ మోటార్, గ్రేట్ కంపెనీ. బజాజ్ ఆటో, గ్రేట్ కంపెనీ. పెంట్, గ్రేట్ బ్యాండ్. పవర్ గ్రిడ్, అవాయిడ్. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఐ డోంట్ లైక్ ది ఇండస్ట్రీ. మ్యాక్స్ హెల్త్. ఇండస్ట్రీయే అవడం లేదని చెప్పేశారు. స్మాక్స్ హెల్త్ ఏమో హాస్పిటల్ అగైన్ ఏమో హోర్మోటో ఇంటిగ్రిటీ ఈస్ 50-50. షిప్లా, గ్రేట్ మోటార్స్ గ్రేట్ కంపెనీ. గ్రాసిమ్, డౌట్‌ఫుల్ కంపెనీ. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, గ్రేట్ కంపెనీ. అల్ట్రాటెక్ సిమెంట్, కమోడిటీ. ఇండిగో, అవాయిడ్. ప్రమోటర్ ఈస్ నాట్ గ్రేట్. ఎస్బీఐ లైఫ్, ఐ డోంట్ లైక్ ది ఇండస్ట్రీ. ఓఎన్జీసీ, గవర్నమెంట్ స్టాక్. రిలయన్స్, I don't know what is in the balance జియో sheet. ఫైనాన్స్, No activity. హిండాల్కో, And then promoter doubtful integrity. ఏషియన్ పెయింట్స్. Best times are behind ఉన్నది. ఓకే సార్. ఇప్పుడు నాకు దాంట్లో సందేహం ఏంటంటే నిఫ్టీ 50లోన 50 కంపెనీస్‌లోని దేనికి ఓకే చెప్తారో అదంతా నేను వదిలేసాను. ఏదికి ఓకే చెప్పడానికి అవకాశం లేదో లేకపోతే క్యాట్ ఆన్ ది వాల్ సిట్యుయేషన్ ఉందని అది అడిగి మేము కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకేం సందేహం అంటే నిఫ్టీ 50లో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. అది కొన్ని కంపెనీస్‌కి మంగదాడుతున్నారని అర్థం. అవును. 50 కంపెనీలోని ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో మంగత ఆడడం చేస్తారు. అబ్బా! యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చేస్తున్నాం. ఇండెక్స్ కూడా అదే చేస్తున్నా కదా సార్. అది చేయడం అవ్వదు. ఎందుకంటే ఏ వెయిటేజ్ ఆ వెయిటేజే మీరు కొండం అవుతుంది. నాకు అదాని నాకు ఇష్టం ఉంటదని చెప్పి ఓకే. నేను ఇండస్ట్రీ నడిపించానంటే నేను అదాని కొనకుండా ఉండలేను. నేను అదాని ఓకే. నేను అదాని కొనాలి, గ్రాసిమ్ కూడా కొనాలి. నేను హిందాల్కో కొనడం అవుతుంది. అల్ట్రాటెక్ నేను కొనేసే ఉండాలి. నేను ట్రెంట్ కొనేసే ఉండాలి. నేను టైటన్ కొనేసే ఉండాలి. ఏది ఇండెక్స్‌లో పర్సెంటేజ్ వస్తుందో ఆ పర్సెంటేజ్‌కి నేను కొనవలసిందే. నా వల్ల ఎస్కేపే చేయడం అవ్వదు. వేరేస్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌లో అలాగ లేదు అని చెప్తున్నారా? యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్ క్యాప్ కూడా కొనవచ్చు. అది డిస్కషన్ అది ఫండ్ మేనేజరా సార్? ఆ ఫండ్ మేనేజర్ ఎవరో మీకు తెలీదు. ఓకే. సో అదే మీరు చెప్తున్న ఇండెక్స్ ఫండ్‌కి అని ఇప్పుడు దానికి డిఫరెన్సెస్. ఇండియా టీమ్‌లో ఎవరు బ్యాటింగ్ ఆడతారో నాకు తెలుసు. రేపు రాహుల్ అండ్ జైస్వాల్ ఓపెన్ చేస్తారనుకోండి. రైటా? మోస్ట్ లైక్లీ రాహుల్ అండ్ జైస్వాల్ ఓపెన్ చేస్తారు. నాకు తెలుసు. గిల్ ఆడతారు. పడికల్ ఆడతారు. బికాజ్ ఏమో తమిళనాడు లెఫ్ట్ హ్యాండర్ ఏమో దెబ్బ తగిలిపోయింది. పడికల్ ఆడతారు. ఓకే. ఎవరు బ్యాటింగ్ నా గురించి ఆడుతున్నారో నాకు తెలుసు. ఓకే. నేను ఇక్కడ మా మ్యూచువల్ ఫండ్‌లో ఎవరు నా గురించి బ్యాటింగ్ ఆడతారని తెలీదు. వాళ్ళకేటి స్కిల్ ఉంది. వాళ్ళకేటి నాలెడ్జ్ ఉంది. వాళ్ళు ఎలా చూపెడతారు ఏంటి తెలీదు. హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీకి అహ్మద్‌ను మాట్లాడుతున్నావు. నాకొచ్చిన మార్కెట్‌లో నాకు తెలిసిన ఒకే ఒక గుడ్ మేనేజర్ వాళ్ళ తలకి స్టైల్ ఆఫ్ మేనేజర్ తెలిసిందంటే మన తలక మా వీపీఎఫ్ తలకి రాజీవ్ ఠక్కర్. మిగతా వాళ్ళ తలక మేనేజ్మెంట్ స్టైల్ నాకు తెలీదు. వాళ్ళ తలకి మేనేజ్మెంట్ స్టైల్ గురించి సరిగ్గా లేదని చెప్పడం అవుతుందా? ఇది ఒక క్వెషన్ ఆడుతున్నా అది. వాళ్ళు మంగత ఆడితే బాస్ ఓకే. వాళ్ళతో కరెక్ట్‌గా ఉన్నారో తప్పున్నారో మనం గెస్ చేయడం అవ్వదు. వాళ్ళ తలకి పాస్ట్ రికార్డ్ మనకు తెలియాలి. ఓకే. ఈ పాస్ట్ రికార్డ్ అవుతున్న 5 ఇయర్స్ రికార్డ్ కాదు. 2017 తర్వాత ఎవరైనా డబ్బులు తీసుంటారు.
డ్యూరింగ్ బ్యాడ్ టైమ్స్ ఎవరు ఏడ్ చేశారు? 2008లో ఆయన ఏడ్ చేశారు, ట్రాక్ రికార్డ్ కావాలి. 2008లో ఆయన లేరు అంటే వాళ్ళ గురించి మాట్లాడే వేస్ట్. ఇన్ టఫ్ సిచ్యువేషన్‌లో అది ఏడ్ చేశారని మనం తెలుసుకోవాలి. బ్యాడ్ సిచ్యువేషన్ ట్రాక్ రికార్డ్ అనేది బ్యాడ్ సిచ్యువేషన్ ఎలాగ హ్యాండిల్ చేశారనేది మనం చూడాలి. ఈ సందేహం చాలా మందికి ఉంది. దానివల్ల మీరు ఇండెక్స్ ఫండ్ చెప్తున్నారు, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ లేదు అని చెప్పడానికి సందేహం చాలా మంది అడిగారు. మీరు అడిగిన ఆ సందేహాన్ని మరి క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను అడుగుతున్నాను ఇవాళ. నెక్స్ట్ అవుతున్నది ఎటు యూఎస్‌లోను సిపిఐ ఇండెక్స్ ఏమో 3.5లో ఉండి ఇప్పుడు 3.4లో ఉంది. 0.1% తగ్గింది. ఇలా ఆ నోట్‌లోని ఇంట్రెస్ట్ రేట్ అలాగే ఉంచుతారని అనుకోవచ్చా? వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలీదిప్పుడు. కానీ అది ఇంకా 61 మాసాలు అంటే ఇది 61st మంత్ అబోవ్ అవుతున్న ఇన్‌ఫ్లేషన్ అవుతుంది 2% అబోవ్‌లో ఉంది. టార్గెట్ రేట్ వస్తుంది 2% అని చెప్తున్నారు. ఇప్పుడు మీ టార్గెట్ రేట్ ఏమో 2% అయిందంటే 61 మార్కెట్‌లో మీరు 61 మాసాల్లోనేమో మీరు ఆ టార్గెట్ 2% ఎప్పుడు రీచ్ చేయలేదా? అలాగైతే టార్గెట్ వస్తుంది మీనింగ్‌లెస్ టార్గెట్ అన్నాడు. మీరేమో 150 పాయింట్ బేసిస్ అబోవ్ ది టార్గెట్ అని చెప్పొచ్చు ఇప్పుడు. నేనేం చేయకుండా టార్గెట్ రీచ్ అవుతానని చెప్తారా అట్నా? ఇంకా ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నప్పుడు కూడా 3.5 నుంచి 3.75 అవుతున్నప్పుడు మీరేమో దానికన్నా బిలో 3లో ఎల్లాపుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు 2.5 ఉందనుకోండి. ఓకే. మీరు చెప్పింది కరెక్ట్ ఏమో ఇంకా కిందకెళ్ళొచ్చు. ఒక 3.5 ఎలాగ ట్రెండ్ కిందకెళ్తుంది. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ ఏది చేయడం లేదు. తగ్గిస్తారా? పెంచుతారా? ఏం జరగడానికి అవకాశం ఉంది సార్? యూబీఎస్ ఏమో ఒక ఔన్స్ గోల్డ్ $5,000 వెళ్ళడానికి అవకాశం ఉంది చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2027లోనే. అవును. మీరు ఇంట్రెస్ట్ రేట్ పెంచరు అని చెప్తున్నారు అతను. ఇంట్రెస్ట్ రేట్ పెంచలేదంటే అటువైపు గోల్డ్ 5,000కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి $600 కదా! గ్రాముకేమో $1,600 ప్రైస్‌లో డిఫరెన్స్ వస్తుందని చెప్పొచ్చు. డెఫినెట్‌లీ. కానీ ఇండియాలో ఆల్ టైమ్ హై వెళ్ళిపోతుంది కదా! అవును సార్. యెస్. సరే మనం ఆల్రెడీ 17,000 చూసేసాం సార్. మీరు 17 చూడలేదు 16,600 చూసారు ఇప్పుడు. దాని కింద టాక్స్ కూడా ఇంక్రీజ్ చేశారు కదా సార్. ఇంపోర్ట్ టాక్స్. అదంతా చూసామంటే 17,000 వెళ్తుంది. మీరు దాని నుంచి చూస్తున్నారు. నాదదే కదా! ఓకే. ఓకే. ఫైన్. ఇవాళ వచ్చిన క్వెషన్స్ అంతా ఇంతే సార్. రేపొచ్చిన క్వెషన్ గురించి మనం చాలా ఉంది. మనం ರೇపు చూద్దాಂ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ನಮಸ್ಕಾರ. ನಿಮಗೆ ಏನಾದರೂ ಸಂದೇಹ ಇದ್ದು ನನ್ನನ್ನು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರಿ ಅಂದರೆ ಸ್ಕ್ರೀನ್ ಮೇಲೆ ಬರ್ತಾ ಇರುವಂಥ ಮೇಲ್ ఐడిಗೆ ಮೆಸೇಜ್ ಮಾಡಿ ನಮ್ಮ ಟೀಮ್ ನಿಮ್ಮನ್ನ కాంటాక్ట్ ಮಾಡ್ತಾರೆ. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగ వచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం.